ఇందులో ఉన్న పోలీసులు కూడా బయటపడలేని పరిస్థితి వాళ్ళకి తెలుసు. మాకే కాదండి, రాజధాని డిపార్ట్మెంట్లో ఉన్న పోలీసు ఉన్నతాధికారులు కూడా తెలుసు. కాకపోతే వాళ్ళకి పైనుంచి ఫోర్స్ ఉంది, అందుకే మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఎక్కడో ఆర్కే పిక్చర్ అరెస్ట్ చేశారండి. మేము ఎటువంటి క్యాప్షన్ చేయలేదు, నినాదాలు చేయలేదు. చూద్దామని వచ్చాం, మా నిరసన తెలుపుదామని వచ్చాం. హైదరాబాద్ నుంచి వచ్చాను రాత్రి నేను. కానీ ఇది చాలా అమానుషికంగా అరాచకంగా ఉంది. ఇది చాలా తప్పండి. భావితరాలు మన బిడ్డల కోసం, మా బిడ్డలే కాదండి, మీ బిడ్డలు కూడా ఓ ఆంధ్ర విద్యార్థి మేలుకో అని చెప్పి నిన్నటిదాకా క్యాప్షన్ చేశారు. హీరోలు ఎక్కడికి పోయారు? తెలంగాణలో ఏసీలో మొక్కుతున్న హీరోలు కానీ, సినీ పరిశ్రమలు కానీ, ఇంకా ఏ ఉన్నతాధికారులు కానీ, అటుపోతే గుంటూరులో ఉన్న ఉన్నతాధికారులు కానీ, అటు నుంచి పోతే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు జల్లికట్టు చేస్తాడు ప్రభుత్వం. ఇప్పుడు ఎవరైతే పరిపాలిస్తున్నారో ఆంధ్రప్రదేశ్ హీరోలు జల్లికట్టుని సపోర్ట్ చేస్తారు, కానీ ఇక్కడ ఉన్న సమస్యలు వాళ్ళకి అవసరం లేదు. సినిమాలు చూసేది వాళ్ళు. రాజకీయవేత్త జల్లికట్టుని ప్రోత్సహించాడు. మీ ఉద్యమానికి మేము ఉంటా ఉన్నాం. కానీ ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ వైజాగ్ యూనివర్సిటీ వాళ్ళు కానీ ఎంతవరకు ఆర్కేపించుకున్న పరిస్థితి లేదు. ఒకసారి ఆలోచించు. నేను ఓన్లీ ఆంధ్ర విద్యార్థులు మాత్రమే చెప్తున్నాను. తెలంగాణ విద్యార్థులు అంత పోరాట పడితో వాళ్ళ రాష్ట్రాన్ని సంపాదించుకున్నారు. మనకి ఏం లేదు, మనకి రాజధాని లేదు, ఒక ఉద్యోగం కావాలి. వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఇన్ ద సొసైటీ, ఒక హ్యూమన్ పర్సన్గా ఆలోచించండి. ఒక చదువుకునే విద్యార్థిగా ఈ వీడియో చూడండి, ఒక్కసారి ఆలోచించండి. మనం చదువుకుంటే ఎక్కడికి పోవాలి ఉద్యోగం కోసం? వైజాగ్లో ఉందా, విజయవాడలో ఉందా, తిరుపతిలో ఉందా? ఎక్కడుంది ఉద్యోగం? 10 మందికి ఉంటే మహా ఉంది. లక్షల మంది పాస్ అవుట్ అవుతున్న విద్యార్థులు. మన హక్కు అండి, ఆంధ్రుల హక్కు, ప్రత్యేక హోదా. ఒకసారి ఆలోచించండి.